హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ప్రేమ్ బాధపడుతుంటే, ఏంటి బాబు ఎందుకు బాధపడుతున్నారు? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అమ్మగారు నన్నేమో కోపంతో చామంతి దగ్గరికి వెళ్ళొద్దని చెప్తుంది. అసలు ఏం జరిగింది బాబు? ఏం చెప్పమంటావు చందు? నేను చామ్ని ప్రేమిస్తున్నాను. ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆ పని దాన్ని ఎలా ప్రేమిస్తావురా అని నిలదీసింది. నేను నిషాని పెళ్లి చేసుకోనని చెప్పాను. కానీ మా అమ్మ వినకుండా చనిపోతానని బెదిరించింది. నా దగ్గర మాట తీసుకుంది. నా చామ్ని కలిస్తే నేను ఉరి వేసుకుని చేస్తానని. ఏం చేయాలో అర్థం కావట్లేదు చందు. నాకు నా చామ్ కావాలి. చామ్ని చూడాలనిపిస్తుంది. ఏం చేయలేని పరిస్థితి చందు. ఇక నేను ఎక్కడికి వెళ్ళలేను. అష్టదిగ్బంధనం చేసేశారు. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మా అమ్మ కాపలాగుంది. చందు, ఇప్పుడు ఏం చేయాలి? నాకు నా చామ్ని చూడాలనిపిస్తుంది. తనతో మాట్లాడాలనిపిస్తుంది అనుకుంటూ ప్రేమ్ చందు ఒడిలో పడి ఏడుస్తుండగా, ప్రేమ్ బాబు ఎందుకు ఏడుస్తున్నావు? నీకు తోడుగా నేనున్నాను. ఏడవకు ప్రేమ్ బాబు, నీకు నేనున్నాను. నీకు నేను సహాయం చేస్తాను. నిన్ను కూడా చామంతి కలవరిస్తుంది. నిన్ను చూడాలని చెప్తుంది. సరే బాబు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నేను రేపు పొద్దున చామంతి దగ్గరికి వెళ్తాను కదా. చామంతి చెప్పిన విషయాలన్నీ నీకు చెప్తాను. సరేనా బాబు? అలాగే చందు, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పు. కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోమని చెప్పు. అలాగే బాబు, తప్పకుండా చెప్తాను. ఇక తెల్లవారగానే చంద్రిక ఇక చామంతి దగ్గరికి వెళ్తుండగా ఇంతలో రమాదేవి ఆపి, ఆగు చంద్రిక, నా మాట లెక్క చేయకుండా హర్ష చెప్పాడని హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, వెళ్ళు. మళ్ళీ ఇంటికి తిరిగి రాకు, అర్థమైందా? అయ్యో అమ్మగారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అయ్యగారు చెప్తేనే కదా నేను వెళ్తున్నాను. అయ్యగారు చెప్పారు కాబట్టి వెళ్తున్నావు. మరి నీకు ఆల్రెడీ చెప్పాను కదా వెళ్ళొద్దని. మరి ఎందుకు వెళ్తున్నావు? అంటే నా మాట లెక్కలేదు కాబట్టే కదా చంద్రిక వెళ్ళిపోతున్నావు. ఇంతలో హర్ష విని, రమ, అసలు నీకు బుద్ధుందా? చామంతి పరిస్థితి ఎలా ఉందో కూడా నీకు తెలుసు కదా. మరి చంద్రికను హాస్పిటల్కి వెళ్ళొద్దని ఎందుకు ఇలా చెప్తున్నావు? ఏంటి హర్ష, అయినా పనిదానికి మనం క్యారేజ్ తీసుకువెళ్ళడం ఏంటి? మర్చిపోయేవారమ్మా, చామంతి మన ఇంటికి పని మనిషి కాదు, అతిథిగా వచ్చింది. ఈ విషయం ఆల్రెడీ చిత్రవతి అమ్మగారు చెప్పింది కదా, గుర్తుంది కదా. ఈ విషయాన్ని మరి చిత్రవతి అమ్మగారికి చెప్పమంటావా? ఇక రమాదేవి మనసులో, హర్ష, నాతో బాగా ఆడుకుంటున్నావు. బాగా వీక్నెస్ పాయింట్ దొరికింది కదా. ఈ విషయం కనుక చిత్రకు తెలిస్తే దాన్ని నేను బయటికి గెంటేయడం కాదు, అదే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. ఇక నా గుట్టు రట్టు చేసేస్తుంది. ఏంటి రమా, చెప్పమంటావా? ఏంటండి, ప్రతిదానికి చిత్రగారికి చెప్తానని ఎందుకంటున్నారు? మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి. ఆవిడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంటండి? ఎందుకంటే చామంతిని తీసుకొచ్చింది చిత్రవతి అమ్మగారు కాబట్టి ఈ విషయాన్ని అమ్మగారికి చెప్తాను. అంత దూరం ఎందుకండి? చిత్రవతి గారికి తెలిస్తే తన మనసు చాలా బాధపడుతుంది. మరి తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు రమా? చంద్రిక, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. చామంతి ఎలా ఉందో నాకు వచ్చినాక చెప్పు, అర్థమైందా? అలాగే బాబుగారు. ఇక చంద్రిక హాస్పిటల్కి రాగానే చామంతి సంతోషంతో, ప్రేమ్ బాబు వచ్చేసారా? అత్త, ప్రేమ్ బాబు ఇక్కడ, నువ్వు ఒక్కదానివే వచ్చా? అయ్యో చామంతి, ఏం చెప్పమంటావే? ప్రేమ్ బాబుని హాస్పిటల్కి రానివ్వకుండా అమ్మగారు బంధించారు. ఏం మాట్లాడుతున్నావత్తా? అసలేం జరిగింది? నీకో విషయం చెప్పనానే. ప్రేమ్ బాబు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను చూడాలని ఆతృతతో ఉన్నాడు. అవునత్తా, ఆ విషయం నాకు తెలుసు. ప్రేమ్ బాబు నన్ను ప్రేమిస్తున్న విషయం. నేను కూడా బాబును ప్రేమిస్తున్నానత్తా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావే? అసలు నీకు బుద్ధుందా? ప్రేమ్ బాబు ఎవరనుకుంటున్నావు? ఎవరేంటత్తా, డ్రైవర్ బాబే కదా. మొద్దు మొహందానా, డ్రైవర్ బాబు కాదు, రమాదేవి చిన్న కొడుకు. ఏంటత్తా, నువ్వు చెప్పేది నిజమేనా? డ్రైవర్ బాబు రమాదేవి అమ్మగారి చిన్న కొడుకా? మరి నాతోనేమో ప్రేమ్ బాబు చిన్న కొడుకు, పెద్ద మూర్ఖుడు, అమ్మాయిల పిచ్చి ఉంటుంది, పెద్ద సైకో అని ఏవేవో చెప్పాడు కదా. ప్రేమ్ బాబు చెప్పగానే నువ్వు నమ్మేస్తావా? అలా అబద్ధం ఆడాడేమో, నువ్వెందుకు నమ్మావే? కానీ అత్త, ఎందుకో తెలీదు, బాబును చూడాలనిపిస్తుంది. వద్దే, మనం పెద్దోళ్ళతోనే పెట్టుకోలేము. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు కదనే. సరే అత్త, ఒక్క చిన్న పని చేసి పెడతావా? ఏంటి, ఏం చేయాలో చెప్పవే. నా మనసులోని ప్రేమను ఈ డైరీలో రాస్తాను. తప్పకుండా బాబుకు అందచెయ్యి. సరేనే, నీ కోరికను తప్పకుండా తీరుస్తాను.
ఇక చామంతి తన మనసులోని ప్రేమను ఇక డైరీలో రాసి ఇక చంద్రికకు ఇవ్వగానే, ఏంటి ఈ డైరీలో ఏం రాసావే? ఏదో ఒకటి రాసానత్త. ఈ డైరీని తప్పకుండా ప్రేమ్ బాబుకివ్వు. సరేనే, నీ ఆరోగ్యం జాగ్రత్త, నేను మళ్ళొస్తాను. అలాగే అత్త, నువ్వు జాగ్రత్త. ఈ తప్పకుండా డైరీని ప్రేమ్ బాబుకివ్వు. ఎన్నిసార్లు చెప్తావే, తప్పకుండా ఇస్తాను. కల్మషం లేనిది నీ ప్రేమ. ఎన్నటికైనా నీ ప్రేమ గెలుస్తుందని ఆ నమ్మకం నాకుంది. సరేనే, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే అత్త. ఇక చంద్రిక ఇంట్లోకి రాగానే రమాదేవి చూసి, ఆగు చంద్రిక, ఒక్క నిమిషం. ఏంటమ్మగారు, ఏమైంది? అవును, నీతో ఆ చామంతి ఏమైనా మాట్లాడిందా? నా కొడుకు గురించి తీసిందా? లేదమ్మగారు, ఏ విషయం గురించి తీయలేదు. ఓహో, అవునా? సరే అయితే వెళ్ళు. వెళ్ళి నాకు కాఫీ తీసుకొనిరా, అర్థమైందా? అలాగే అమ్మగారు. ఇక చంద్రిక టెన్షన్ పడుతూ ఇక డైరీని ప్రేమ్ బాబుకిచ్చి, బాబుగారు తప్పకుండా ఈ డైరీని చదవండి. చామంతి తన మనసులోని ప్రేమను ఈ డైరీలో రాసిందంట, మీరు తప్పకుండా చదవండి. అలాగే చందు, థ్యాంక్ యూ సో మచ్. నీ మెయిల్ను ఎన్నటికీ మర్చిపోను చందు. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు బాబు, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మగారు పిలుస్తున్నారు. అలాగే చందు. ఇక ప్రేమ్ సంతోషంతో డైరీని ఓపెన్ చేసి, మీ గురించి ఎక్కడ మొదలు పెట్టాలనో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏదో చెప్పాలని నా గుండె చెప్పుడు చెప్తుంది. చెప్పమంటారా బాబుగారు? మీరు నా దగ్గరుంటే మా నాన్న గుర్తొస్తారు. మీరు నా జీవితం లాంటివారు. నాతోనే జీవితాంతం ఉండాలి. చివరి శ్వాస మీతోనే పోవాలి. నా కోసం మీరు ఎంతో సహాయం చేశారు. మీరు గొప్ప మనసున్న వ్యక్తి అనుకున్నాను. నా మనసును అర్థం చేసుకొని నన్ను ప్రేమించారు. అది నా అదృష్టం అనుకుంటాను. ఐ లవ్ యూ బాబు గారు. నన్ను పెళ్లి చేసుకుంటారా అని డైరీలో రాసి ఉండడం చూసి ప్రేమ్ ఏడుస్తూ వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకొని, సారీ శ్యామ్, నేనేం చేయలేకపోతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. మా అమ్మ మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉన్నాను. చివరికి నిషాతో రేపే ఎంగేజ్మెంట్ జరగబోతుంది. నన్ను క్షమించు శ్యామ్, నిన్ను మోసం చేశాను అనుకుంటూ ఇక ప్రేమ్ ఏడుస్తుండగా ఇంతలో రోజా చూసి, ఇదేంటి ప్రేమ్ బాగా ఏడుస్తున్నాడు? ఓహో, ఆ చామంతిని మర్చిపోలేకపోతున్నాడా? పోయి ఎవరు దొరికినట్టుగా ఈ పని మనిషి అయిన చామంతిని ప్రేమించడం ఏంటి? అంతా మన మంచికేలే. ఇక నిషా ఇంటికి కొడలవుతుంది. పాపం ఆ చామంతేమో అందరిళ్ళలో పాచి పనులు చేసుకుంటుంది. మరి వీళ్ళ ప్రేమ చిగురిస్తుందా, లేకపోతే అమ్మ మాటను కాదనకుండా ఈ చామంతిని పెళ్లి చేసుకుంటాడా? కొంపతీసి ప్రేమ్ అమ్మ మాటను కాదనకుండా చామంతిని పెళ్లి చేసుకుని వస్తే నా పరిస్థితి ఏంటి? అరుణ్ సార్ కూడా అమ్మ మాటను లెక్క చేయకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. మరి ఈ చామంతి కూడా ప్రేమ్ని లొంగ తీసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి? ఎలాగైనా సరే మా అత్తయ్యకి మాయ మాటలు చెప్పించి 2 రోజుల్లో పెళ్లి జరిపించాలి. అప్పుడే కదా నాకు మనశ్శాంతి అని రోజా మనసులో అనుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.